హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా వీడియోను చివరి వరకు చూడండి. నేను మిరప పండ్లతో టమాటా చట్నీ అనేది పెట్టుకున్నానండి. అది ఎలా పెట్టానో మీకు ఇప్పుడు చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పండ్లతోనైతే బాగుంటుంది. 20 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి. మనము ఇలా పండ్లు ఉడకబెట్టుకొని పెట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఒక అరకిలో టమాటా పండ్లు తీసుకున్న, అరకిలో టమాటా పండ్లకు పావు కిలో సగం అంటే 100 గ్రాములు కొంచెం ఎక్కువ మిరప పండ్లు తీసుకున్నానండి. అలాగే దానికి సరిపోను ఉప్పు, అంటే కిలోకు పావు కిలో వస్తారు, దానిలో సగం ఉప్పు తీసుకున్న. అలాగే ఒక 5-6 ఎల్లిగడ్డలు, అవి చిన్నగా ఉన్నాయి పంట ఎల్లిగడ్డలు. అలాగే కొంచెం ఆవ పొడి, మెంతి పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా తీసుకోవాలండి. ఆవ పొడి అయితే ఒక పెద్ద టీ స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. జీలకర్ర పొడి కొంచెం చిటికదంతా, అలాగే మెంతి పొడి కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలను ముందుగా కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఉంచుకోవాలండి. ఉంచుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాలో 4 నుంచి 6 ముక్కలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉడకడం వెనుక మనము ఎట్లా చేసుకున్నా కూడా ఏం కాదు. ఈ ముక్కలన్నీ కోసుకొని మనము టమాటాను పొయ్యి మీద నీళ్ళ పదన లేకుండా వీటిని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇది దగ్గరగా వచ్చేంత వరకు, నీరు పోయేంత వరకు ఉడికించాలి. ఉడికించి వాటిని ఒక స్పూన్ సహాయంతో కానీ, లేకపోతే ఇలాంటి విస్కర్ సహాయంతో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలంటే ఇట్లా వెనుపుకోవాలి. వెనుపుకుంటే ఆ టమాటా ముక్కలన్నీ కూడా మంచిగా మెత్తగా అయిపోతాయి. ఈ మెత్తగా అయిపోయినటువంటి ముక్కలను మనము ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనము మీకు ముందుగా చూపించినటువంటి ఈ మిరప పళ్ళను కూడా నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిరప పళ్ళను, అలాగే ఈ టమాటా పళ్ళను కూడా ఒకసారి మనము మిక్సీ జార్లో వేసి తిప్పుకోవాలండి. అలాగే తిప్పుకొని పక్కన పెట్టుకొని మనం ఒక పక్కన ముక్కుడు పెట్టుకొని దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఎల్లిపాయలు మనము కచ్చపక్కగా దంచుకోవాలండి. మీకు నచ్చితే మెత్తగా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా పోపు అనేది వేసుకోవాలి. దీనిలో కొంచెం మనము పసుపు అనేది కూడా వేసుకోవాలి. వేసుకొని ఎల్లిపాయలను మంచిగా నూనెలో గోలించాలండి. గోలించుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా గోలిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి దానిలకు కొంచెం మెంతి పొడి, అలాగే ఆవ పొడి, జీలకర్ర పొడి, ఇవన్నిటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనము ఈ ముకుట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి ముకుట్లో వేసేసుకోవాలి. నేను ఆవపొడి ముందుగానే పట్టుకున్నా కనుక తర్వాత వేసుకున్నా. ఇవి ఇలా పోపులో వేడిగా నూనె ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇది నిల్వ అంటే బాగా రోజులు నిల్వ ఉండేది కాదు కనుక అందుకే పోపులో ఉడికించుకుంటే ఏమన్నా పదనట్లాడిది ఉన్నా కూడా పోతుంది. మనకు నూనె అనేది ఈ చట్నీకి మంచిగా పడుతుంది. ఈ నూనె అనేది చక్కగా ఈ ముకుట్లో వేసుకున్నప్పుడు ఈ పచ్చడి అనేది నూనె పీల్చుకోవాలండి. పీల్చుకున్న తర్వాత మనకు ఇలా ఏమాత్రం నూనె లేకుండా అయిపోతుంది. నూనెలో కొంచెం ఉడకనించుకొని ఇలా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేక గాజు సీసాలో కానీ నిల్వ ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.